శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 8వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 8వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను చంద్రప్రభ వాహనంపై ఉంచి ఊరేగింపును నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపులో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిరపు వెంకటరమణారెడ్డి, సెక్రటరీ నాయన సత్యారెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు, కుటుంబ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవాల్లో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోల సంబరాలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల 8వ రోజు స్వామివారు చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేదపఠనం, గోవింద నామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కనులారా దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దార్పు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యారెడ్డి, జాయింట్ కన్వీనర్ సీరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాలవెంకటరావు, జాయింట్ ప్రెసిడెంట్ చిల్ల వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.